హాయ్ ఆల్ జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ రోజు నుంచి అయితే మనము 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసాం. టుడే ఈజ్ డే 1. మీరు చూస్తే మార్కెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. టైం అయితే 9:45 అయింది. సో ఫస్ట్ క్యాండిల్ అయితే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. మీరు చూడొచ్చు హ్యూజ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఈవెన్ దో ఇది ఒక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సరే స్టిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నేనైతే నా ట్రేడింగ్ రూల్ ప్రకారం ఎంట్రీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ సపోర్ట్ దగ్గర S1 దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను. నా స్టాప్ లాస్ అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ అయితే మాత్రం CPR సెంట్రల్ రీజియన్. సో సేమ్ మీరు ఆప్షన్స్లో కొన్న చూడొచ్చు. ఆల్రెడీ నేను నా ట్రేడ్ డిప్లాయ్ చేశాను. సో దిస్ ఈస్ మై ఎంట్రీ అండ్ దెన్ స్టాప్ లాస్ జస్ట్ R2 పైన. అండ్ దెన్ నేను మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీని అయితే మాత్రం CPR సెంట్రల్ రీజియన్ దగ్గర నేను ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇవి ట్రైలింగ్ స్టాప్ లాస్తో ఇంకొక కాస్త క్వాంటిటీని నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇన్ కేస్ వాళ్ళు వెనక్కి వెళ్తే మన ఇన్ కేస్ నా ట్రేడ్ అనేది బ్యాక్ వెళ్తే సో ఆల్మోస్ట్ 104 స్టాప్ లాస్ అనేది నేను పెట్టుకున్నాను. ఆ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. లేదంటే ఆల్మోస్ట్ 180 పాయింట్స్ వరకు కూడా మనకు ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఈ ట్రేడ్ ఎలాగ వెళ్తుందో, ఫర్దర్గా ఏం జరుగుతుందో అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ విత్ మీ. మన ఫస్ట్ ట్రేడ్ ఏదో మనకి లాస్లో క్లోజ్ అయిందండి. మీరు చూడొచ్చు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఒక స్పైక్ ఇచ్చింది. అండ్ దెన్ ఫస్ట్ ఇనిషియల్గా అది కిందకి రావడానికి ట్రై చేసింది. 30 మినిట్స్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ అక్కడ సస్టైన్ అయితే చేయలేకపోయింది. హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్తో మళ్ళీ వెనక్కి అయితే వచ్చింది. సో మీరు చూడొచ్చు అది మళ్ళా వెనక్కి వచ్చి ఏదైతే నేను స్టాప్ లాస్ పెట్టుకోనో దాన్ని అయితే హిట్ చేయడం జరిగింది. బట్ మీరు ఇక్కడ గమనిస్తే ఇండెక్స్లో అయితే నా స్టాప్ లాస్ అన్నది ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ ఆప్షన్స్లో ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈవెన్ దో టెక్నికల్గా నేను ఈ ట్రేడ్లో ఇంకా ఉండాలి, బట్ స్టిల్ ట్రేడ్ అయితే లూజ్ అయ్యాను. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా నాకు ఈ ట్రేడ్లో అయితే 10K లాస్ అనేది అయితే వచ్చింది. సో లెట్స్ సీ. సో ఫర్దర్గా ఇంకేమైనా ట్రేడ్స్ ప్లాన్ చేయగలుగుతానా, లేదంటే ఈ రోజుకి ఇదే ట్రేడ్ అవుతుందా అన్నది నేనైతే మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను. టైం ఆల్మోస్ట్ 12 అయితే అవుతుందండి. మీరు చూడొచ్చు నేను మళ్ళీ నా సెకండ్ ట్రేడ్ని అయితే డిప్లాయ్ చేశాను. మనకి ఏ క్యాండిల్ అయితే మనం వచ్చి మన స్టాప్ లాస్ తీసుకుందో ఆ క్యాండిల్ దగ్గర హ్యూజ్ వీక్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. సో ఎప్పుడైతే నేను ఇనిషియల్గా ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే ప్రైస్ నేను అక్కడే మళ్ళీ నా ట్రేడ్ని అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. సో సేమ్ అగైన్ 75 క్వాంటిటీ అన్నది ఒక CPR దగ్గర, మిగతాది ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి. సో సేమ్ లెవెల్, ఎగ్జాక్ట్లీ సేమ్ ట్రేడ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను సెకండ్ టైం అన్నది నేను ఇక్కడ నా ట్రేడ్ అనేది డిప్లాయ్ చేశాను, అంతే డిఫరెన్స్. సో మిగతాదంతా సేమ్. బట్ అన్ఫార్చునేట్లీ మనం 10K లాస్లోని ఉన్నాం. బట్ మనం ఇండెక్స్ని చూసి ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ దెర్ ఈజ్ ఆల్సో ఒక బయింగ్ మొమెంటం ఉన్నప్పుడు ఒక స్పైక్ అయితే వస్తుంది. సో చూద్దాం, మన రెండోసారి మళ్ళీ సేమ్ సెటప్తో డిప్లాయ్ చేసాం, ఎట్లా అవుతుందో మీకు ఫర్దర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం ఆల్మోస్ట్ 2:15 అయితే దాటింది. మీరు చూడొచ్చు మార్కెట్ అయితే కన్సాలిడేషన్ అవుతుంది అక్కడే. సో కిందకి వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు. అందువల్ల నేను ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే నా క్లోజ్ని అయితే క్లోజ్ చేసి నా ట్రేడ్ని అయితే హాఫ్ అన్ అవర్లో నా ట్రేడ్ని క్లోజ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. సో నెక్స్ట్ 3 PMకి అలాగా నేను ప్లాన్ చేసుకుంటాను క్లోజ్ చేయడానికి. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు నేను నా స్టాప్ లాస్ని అయితే మాత్రం ట్రయల్ చేశాను. సో అది ఎక్కడి నుంచి రివర్స్ అయ్యి నా స్టాప్ లాస్ హిట్ అయినా ఎక్కువ ఇవ్వకుండా నా స్టాప్ లాస్ని అయితే మాత్రం కొంచెం ట్రయల్ చేసుకుంటూ కిందకు వచ్చాను. నా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇంకా 3 మినిట్సే ఉంది. 3 or 4 మినిట్స్ ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. అంటే 3:15 అవ్వడానికి. 3:15 తోటి మనకి ఆ రోజు తీసుకున్న ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయాలి. సో నేను ఆల్రెడీ క్లోజ్ చేశాను నా ట్రేడ్ని అయితే.
సో నా ప్రాఫిట్ టార్గెట్ని అయితే నేను ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే ఇంకా టైం అవుతుంది కాబట్టి. సో అట్లాంటి టైంలో నా ప్రాఫిట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ వరకు మనకి ఈ సెకండ్ ట్రేడ్లో అయితే వచ్చాయి. సో మీరు చూసినట్లయితే ఈరోజు తీసుకున్న ఒక ఆప్షన్ అయితే మాత్రం ఒకటే, బట్ అందులో మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమైతే ఈరోజు 5K వరకు లాస్లో అయితే ఉన్నాము. అగైన్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ ఇట్. సో నేను మార్నింగ్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక బయింగ్ ప్రెజర్ చూశాక, 30 మినిట్స్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యాక, సో నేనైతే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర నేనైతే ట్రేడ్ డిప్లాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ అన్ఫార్చునేట్లీ నేను 2 టైమ్స్ ఇదే సెటప్ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం సో నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది విత్ హ్యూజ్ వీక్. ఈవెన్ దో మనకి ఇండెక్స్లో హిట్ అవ్వకపోయినా సరే మన ఆప్షన్స్లో అయితే హిట్ అయింది. సో అండ్ దెన్ సెకండ్ టైం సో మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు సో మరోసారి ట్రేడ్ అయితే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. సో 2 టైమ్స్ అన్నది సేమ్ సెటప్ మీద అండ్ సేమ్ పొజిషన్స్ దగ్గర 2 టైమ్స్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. నేను ఆప్షన్ సెల్లర్ని కాబట్టి ఈవెన్ దో మార్కెట్ కన్సాలిడేషన్ అయినా సరే నేను కాస్త ప్రాఫిట్స్తో బయటకు రాగలను సెకండ్ ట్రేడ్లోని. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇలా ఈ సిరీస్ అన్నది కంటిన్యూ చేస్తాను ఒక 100 డేస్ వరకు కొన సేమ్ సెటప్ నా రూల్స్ ఫాలో అవుతూ. ఆ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.